దేవునికి పుష్పాన్ని అర్పించి ప్రసాదం తీసుకోవడం ద్వారా ఎలాంటి ఫలితం లభిస్తుందో తెలుసుకుందాం. 1. దేవునికి జాజిపూలు అర్పించి ప్రసాదం స్వీకరిస్తే మీలో ఉన్న దుష్ట గుణాలు తొలగి మంచి గుణం వస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారి సమస్యలు తొలగిపోతాయి. 2. దేవునికి సంపెంగ పూలు అర్పించి ప్రసాదం స్వీకరిస్తే మాంత్రిక ప్రయోగాలు మీపై పనిచేయవు, శత్రువుల నివారణ సాధ్యమవుతుంది. 3. పారిజాత పువ్వును అర్పిస్తే కాలసర్ప దోషం నివారించబడి మనస్సుకు శాంతి లభిస్తుంది. 4. రుద్రాక్ష పువ్వును అర్పిస్తే ఎన్ని కష్టాలు వచ్చినా అంతిమ విజయం మీదే అవుతుంది. 5. మొగలి పూలను అర్పిస్తే అధికారంలో ఉన్నవారి మనస్తాపాలు పరిహరించబడతాయి. 6. లక్కి పువ్వుతో పూజిస్తే భార్యాపిల్లలతో కలహాలు లేకుండా సంతోషంగా ఉంటారు. 7. పద్మం లేదా కమలంతో పూజిస్తే సమస్త దారిద్ర్య నివారణ, శ్రీమంతులు అవుతారు. 8. మల్లెపువ్వుతో పూజిస్తే అన్ని రోగాలు నయమవుతాయి, ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. 9. కల్హార పుష్పంతో పూజ చేస్తే అందరిలోనూ మీకు గుర్తింపు వచ్చి ఆకర్షణ పెరుగుతుంది. 10. గన్నేరు పూలతో పూజిస్తే కవులకు కల్పనా సాహిత్యం వృద్ధి చెందుతుంది. 11. కలువ పువ్వుతో పూజ చేస్తే స్తంభన తదితర మంత్ర సంబంధ బాధలు తొలగిపోతాయి. 12. పాటలీ పుష్పంతో పూజ చేస్తే వ్యాపార వ్యవహారాల్లో అధిక లాభం వస్తుంది. 13. కుంద పుష్పంతో పూజ చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే ముఖంలో అధికమైన తేజస్సు, కాంతి వస్తాయి. 14. మల్లెపువ్వుతో పూజ చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే అన్ని రకాల మానసిక, దైహిక రోగాలు నయమవుతాయి. 15. కనకాంబరం పూలతో దేవునికి పూజ చెయ్యరాదు. ఒకవేళ చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే జీవితం పట్ల వైరాగ్యం వస్తుంది. 16. మాధవి పుష్పంతో సరస్వతి, గాయత్రి, శ్రీచక్రం, శ్రీ రాజరాజేశ్వరీ దేవికి జ్యోతిష్యం చెప్పేవారు పూజ చేస్తే మంచి వాక్శుద్ధి కలిగి పలికినట్లే జరుగుతుంది. 17. తుమ్మ పూలతో ఈశ్వరునికి పూజ చేస్తే దేవునిపై భక్తి అధికమవుతుంది. 18. నందివర్ధనం పూలతో శివునికి పూజ చేస్తే జీవితంలో సుఖం, శాంతి, ప్రశాంతత లభిస్తాయి. 19. కణగలి పుష్పంతో దేవునికి పూజ చేస్తే మనసును పట్టి పీడిస్తున్న భయం, భీతి తొలగిపోతాయి. గణపతికి ఈ పూలతో పూజ చేస్తే మాంత్రిక బాధలు తొలగిపోతాయి, విద్యాప్రాప్తి సిద్ధిస్తుంది. దుర్గాదేవికి ఈ పూలతో పూజ చేస్తే దేవి అనుగ్రహంతో శత్రువుల నిర్మూలనమవుతుంది. 20. పొద్దుతిరుగుడు పువ్వుతో పూజ చేసి పువ్వును హోమం పూర్ణాహుతికి వేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.